వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నా స్టైల్లో టమాటా పచ్చడి చేస్తున్నాను. ఏ విధంగా చేస్తానో వచ్చేసేయండి, చూసేద్దాం. ముందుగా మనము 2 స్పూన్ల నువ్వులను అయితే తీసుకున్నానండి. నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీల కంటే నువ్వులు టేస్టీగా ఉంటాయి కాబట్టి మేమైతే కొంచెము నువ్వులు వేసుకున్నా. అలాగే 2 స్పూన్ల జీలకర్ర కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వుల్లోనే ఈ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర నువ్వులు కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెము నూనె వేసుకొని కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువనే ఉండాలండి టమాటా పచ్చడికి. కొత్తిమీర కూడా మనము కాడలు ఉంటుంది కదా, సో కాడలతో సహా కొత్తిమీరను వేసుకోవాలి. కాడలతోనే మనకు ఈ టమాటా పచ్చడి అనేది టేస్ట్ ఉంటుందండి. పుదీనా కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి. ఈ 2 ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లో పక్కకు తీసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నూనె ఉంటే అదే నూనెలో వేయండి, లేకపోతే కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి మనము పచ్చడికి ఎంత కారం తింటామో దానికి కావాల్సినంత పచ్చిమిర్చిని కూడా మీరు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఫ్రై కావాలి. తర్వాత టమాటాలు వచ్చేసి అదే ఆయిల్లో కొంచెం టమాటాలు వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలని అలాగే కొంచెం చింతపండు వేసుకొని టమాటా కూడా మొత్తము మెత్తగా మగ్గనివ్వద్దండి. కొంచెము టమాటా ఒక్కలుగా ఉంటేనే ఈ టమాటా పచ్చడి అనేది బాగుంటుంది. అందులోనే కొంచెం పసుపు వేసుకొని చూడండి మూత పెట్టి ఈ విధంగా మగ్గించుకోండి. చింతపండు కూడా మనం కడిగి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే టమాటా పులుపు చింతపండు పులుపు కదా. సో కొంచెం చింతపండునైతే వేసుకోవాలి. చూడండి, ఇది వేగేలోపు మనము ముందుగా నువ్వులు జీలకర్ర వేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న దాన్ని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులోనే ఈ కొత్తిమీర పుదీనా వేసుకున్నాక అందులోనే మనము ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, ఆ పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే రాళ్ళుప్పు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే రాళ్ళుప్పు వేయడం వల్ల మనకు మెత్తగా అవుతుంది పేస్ట్ అనేది. చూడండి, టమాటాలు కూడా మనకు ఈ విధంగా మగ్గించుకోవాలి. మగ్గినాక అది కూడా చల్లగా అయినాక ఆ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మిక్సీలో. చూడండి, ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ ఇష్టం, పోపు అంటే పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే అట్లనే వదిలేసేయండి. కొంచెం పోపు పెడితే టేస్ట్ బాగుంటుందని పోపు అయితే వేసుకుంటున్నాము. చూడండి, మరొక గిన్నెలో కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆ పోపు దినుసులు వేగినాక అందులోనే కొంచెము ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కొంచెము మనము వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. చూడండి, పోపు అయితే ఇందులో మనము టమాటా పచ్చడిలో వేసుకున్నాము. అంతేనండి, టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకేనా. టమాటా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్.